అసలు ఈ కార్యక్రమం తీసుకోవడానికి మీకున్నటువంటి అంశాలేమిటి? మనిషికి ఉండేటువంటి దుఃఖం ఎట్లా ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం ఏమిటి, ఆ దుఃఖం దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక 12 అంచెలతో ఉన్నటువంటి ఒక ఒక ఫార్ములా లాగా ఉంటుంది. వాస్తవానికి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి? మీరు దీని నుంచి సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక ఆర్కియలాజికల్ ఎవిడెన్స్గా 2300 సంవత్సరాల క్రితం అశోకుని టైంలో వచ్చినదే అతి పురాతనమైన ఎవిడెన్స్ మనకి ఈ దేశానికి. ఒక జాతీయ నేతగా ఇక్కడికి సందర్శనకు వచ్చిండ్రు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జీవన విధానాలు, సమాజానికి బుద్ధిజం ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో సమాజం ఎలా ఉండాలని చెప్పి తన శాసనాల ద్వారా ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని వ్యాపింపజేస్తూ చాలా కృషి చేశాడు. ప్రపంచానికి ఇట్లా చూపెట్టడము దీని యొక్క మీ పట్ల మీ దృష్టిలో ఉన్న ఉద్దేశం ఏంది అసలు? ఏ చరిత్రనైతే సమాజం మర్చిపోయిందో ఆ చరిత్రని మనం మళ్ళీ ఈ సమాజానికి అందించడమే ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ హెచ్ఓడి వంశీధర్ సార్ నిర్వహణలో ఈరోజు బౌద్ధానికి సంబంధించి, అశోక సామ్రాట్కి సంబంధించి అకాడమిక్ సెన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, మన సారు అరుణ్ గౌడ్ కావచ్చు, సృజన్ అన్న గారు, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సందర్భం. ఇదే సందర్భంలో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశిం సారు, అదేవిధంగా వీసీ మొగలం కుమార్ సార్ కూడా వచ్చి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా తెలుసుకొని పోయారు. వాస్తవానికి ఈ కార్యక్రమం పెట్టడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అకాడమిక్ సెన్స్లో, అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా వందల మంది వచ్చినటువంటి సందర్భం కదా, అసలు ఈ కార్యక్రమం తీసుకోవడానికి మీకున్నటువంటి అంశాలు ఏమిటి? ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఒక ప్రోగ్రామ్ చేద్దామని చాలా నుంచి అనుకుంటున్నాము. సో అప్పుడేమైంది అని అంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మానవ వికాస వేదిక అనేటువంటి ఒక సంస్థ ఉంది. అది హ్యుమానిటీ బేస్డ్ పనిచేస్తుంది. వారు ఒకసారి అక్కడున్న సాంబశివరావు గారు అని ఒక మిత్రుడు, ఓ పెద్ద ఆయన కూడా, అయితే దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన గారు ఒక ఇలాంటి గ్యాలరీ ఒక అతను రన్ చేస్తున్నారు. అతను హేమంత్ తిరుపుటే అనేటువంటి ఒక గ్రూప్ వన్ ఆఫీసరు నార్త్ నుంచి వచ్చారు, అతను చేస్తున్నారు అని చెప్పానంటే, తద్వారా మళ్ళీ నేను అతన్ని కాంటాక్ట్ కాలేకపోతే ఎవరి నుంచి అయినా కానీ కొంచెం నా కాంటాక్ట్ ఇప్పించింది అంటే, ఆ తర్వాత బిహెచ్ఈలో పనిచేసినటువంటి అరుణ్ కుమార్ సార్ తోటి కాంటాక్ట్ అయ్యాను. ఆ సారి దాదాపుగా ఆల్మోస్ట్ హీ హ్యాస్ టేకెన్ ఏ బిగ్ రిస్క్ టు లాంచ్ ఎవ్రీథింగ్, ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఆయన గారి చొరవతోటి మనం ఇక్కడ పెట్టడం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు అరుణ్ కుమార్ సార్ అండ్ దెన్ సృజన్ ఆల్సో, అండ్ మై డియర్ ఆల్ పిహెచ్డి స్టూడెంట్స్, స్కాలర్ స్టూడెంట్స్, ఇంకా అదర్ టీచర్స్, డీసీ ప్రిన్సిపల్ అందరూ కూడా దీనికి సహకరించారు. సో దీని ద్వారా ఫిలసాఫికల్ యాంగిల్లో ఒకటి చెప్పించాలనుకున్నాను. ఏంటి అని అంటే, అశోకుడు చాలా శాసనాలు చెక్కించాడు. చాలామంది రాజులు కూడా, చాలామంది చక్రవర్తులు కూడా చాలా శాసనాలు చెక్కించారు. అయితే అశోకుడు చెక్కించినటువంటి శిలాశాసనాలన్నీ కూడా మిగతా చక్రవర్తులు చెక్కించినటువంటి వాటికంటే కూడా చాలా భిన్నమైనటువంటి. ఇందులో ఏంటి అని అంటే, అశోక చక్రవర్తి మొట్టమొదట తన నాన్ వైలెన్స్ థియరీని మొట్టమొదట ఒక చక్రవర్తిగా ఉండి అతను దీన్ని చాలా ప్రాపగెండా చేస్తాడు. సో అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నాన్ వైలెన్స్ థియరీని ఇంత బాగా ప్రాచుర్యం చేసినటువంటి ఏ చక్రవర్తి కానీ, ఏ రాజు కానీ ఇండియాలో లేడు. ఎందుకంటే చక్రవర్తి అని అంటే రక్తదాహం ఉంటుంది, సామ్రాజ్య తపన ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ చక్రవర్తి అశోకుడు తను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో తన సామ్రాజ్యంలో ఉండి కళింగ యుద్ధం ఒకటి చేయాల్సి వస్తుంది. కళింగ యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో చాలామంది శత్రు సైన్యాలని సంహారం చేయాల్సి వస్తుంది. దాదాపు 2,50,000 మందిని సంహారం చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు యుద్ధం అంతా ముగిసిన తర్వాత ఆ యుద్ధంలో టోటల్గా అతనంతా ఇంత బ్లడ్ షెడ్ చూసి చాలా ఖిన్నుడైపోతావు. ఎందుకు ఇంత రక్తపాతం జరుగుతుంది, ఒక మనిషికి ఇంత స్వార్థం ఎందుకు,
ఒక మనిషి స్వార్థం కోసం, ఒక రాజు స్వార్థం కోసం, ఒక మనిషి చక్రవర్తిగా ఎదగటం కోసం ఇంత రక్తపాతం అవసరమా అని చెప్పి చాలా పరివర్తన పొందాలనేటువంటి ఒక మూమెంట్ వస్తుంది. దానికంటే ముందు అతను చాలా ఖిన్నుడవుతాడు, చాలా మదన పడతాడు. ఎంతో సుదీర్ఘమైనటువంటి ఒక దుఃఖ తప్తతతోటి, శోక తప్తతతోటి ఉంటాడు. సో అలాంటి సమయంలో బుద్ధుడు ఒక అతను ఉంటాడు. ఆ బుద్ధుడికి కొంత ఒక టీచింగ్ అనేటువంటిది ఒకటి ఉంది. బుద్ధుడు ఫిలాసఫీ ఉంటుంది అని చెప్పి ఇంతకంటే ముందు అంటే ఇతను ఇప్పటి నుంచి లెక్కేస్తే 2300 సంవత్సరాల క్రితం అశోకుడి సామ్రాజ్యం ఉంటే అంతకంటే ముందు 300 సంవత్సరాల క్రితం ఒక బుద్ధుడు ఉన్నాడు. ఆ బుద్ధుడు టీచింగ్స్ ఉన్నాయి. సేమ్ అదే ముందు ఏ విధమైనటువంటి విషయాలు చెప్పారో అలాంటి నాన్ వైలెన్స్ థియరీని అతనే చెప్పాడు అనేటువంటి విషయాలన్నీ చూసి సరే అతని గురించి తెలుసుకోవాలని, తను స్వాంతన పొందాలనేటువంటి ఉద్దేశంతో బుద్ధుడి బోధనలు ఏముంటాయని చెప్పి ఒక ఉపగుప్తుడు అనేటువంటి ఒక మాంక్ అతని దగ్గరికి వస్తే అతని ద్వారా బుద్ధిజాన్ని మొత్తం కూడా వంట పట్టించుకుంటాడు. బౌద్ధంలో ఉన్నటువంటి ఎంత గొప్ప నాన్ వైలెన్స్ థియరీ ఉందా, ఇంత గొప్ప ఫిలాసఫీ ఉందా, మనిషిని ఇంతగా ప్రేమిస్తారా, మనిషిలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఇలాంటివేమీ చూడకుండా మనిషిని సమానత్వంగా, మనిషిని మానవత్వంతో ఎట్లా చూడాలి, లివింగ్ బీయింగ్స్ అన్నిటినీ కూడా జీవజాలం అంతా ఎట్లా చూడాలి, వాటిని మనం చంపకూడదు, వాటి యందు చాలా దయతోటి ఉండాలి అనేటువంటి చాలా గొప్ప విషయాలన్నీ బుద్ధుడి బోధనలన్నిటినీ కూడా ఈ ఉపగుప్తుడు చెప్తాడు. సో అప్పుడు ఆ అశోకుడు అనేటువంటి వాడు హింసా ప్రవృత్తి నుంచి ఎంతో బాధాతప్తతలో ఉన్న తర్వాత అక్కడి నుంచి తను ఈ అహింసా మార్గాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తాం. ఈ అహింసా మార్గాన్ని మొత్తం కూడా ప్రచారం చేయాలి, తను నమ్మటమే కాదు దీన్ని ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తను ప్రతి స్టేట్లో, ప్రతి రాజ్యంలో తన యొక్క బుద్ధుడు చెప్పినటువంటి బౌద్ధ ధర్మాలన్నిటినీ కూడా, అతని టీచింగ్స్ అన్నిటినీ కూడా ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా అనేక 100 శిలాశాసనాలు చెక్కిస్తాడు. సో ఆ 100 శాసనాల్లో అన్నిట్లో కూడా ప్రజల సంక్షేమంతో పాటు ప్రజలు ఫైనాన్షియల్గా ఎట్లా ఎదగాలి, ఒక రాజ్యం అంటూ ఎట్లా ఉండాలి అనేటువంటి అనేకమైన అంశాలతో పాటు ముఖ్యంగా నాన్ వైలెన్స్ థియరీని కూడా చెప్తాడు. ఇప్పుడు అతను కళింగ యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఆ కళింగ యుద్ధంలో ఉన్నటువంటి రక్తపాతాన్ని అంతా చూసి ఆ తర్వాత అతను మారు మనసు పొందిన తర్వాత తను ఒకటే మాట చెప్తాడు, ఇక ముందు నేను ఎప్పుడూ కూడా మారణాయుధాలు పట్టను, జీవహింస చెయ్యను, అట్లాగే నా తర్వాత ఉండేటువంటి నా వంశీకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయము అనేటువంటి ఒక పెద్ద శపథం చేస్తాడు. చేసి ఆ తర్వాత కొన్ని వేల 100 టన్నుల అన్ని రకాలైనటువంటి మారణాయుధాలు అన్నిటినీ కూడా తీసుకెళ్ళి మొత్తం భూమిలో తవ్వి పాతేసి వచ్చి ఒక శాంతి స్థాపన కోసం ఇండియాలో ఒక గొప్ప చక్రవర్తిగా, ఒక ఐకన్గా నిలబడతాడు. ఇతని టీచింగ్స్ అనేటువంటివి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భారత రాజ్యాంగంలో కూడా పొందుపరచబడింది. భారతదేశపు త్రివర్ణ పతాకంలో కూడా అతని ఆలోచనలు ఉన్నాయి. ఎట్లాగూ అంటే భారతదేశపు సింహం, 4 సింహాల గుర్తు, భారత ప్రతీకగా ఉన్నటువంటి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితేనేమి, లేకపోతే భారతదేశం అని అంటే దానికి ఖచ్చితంగా ఒక సింబల్ ఉంటుంది. అది 4 సింహాలతో ఉన్నటువంటి ఒక ముద్ర ఉంటుంది. అది కేవలం బౌద్ధం అంటే కేవలం అశోకుడి నుంచి వచ్చినటువంటి ఈ కాన్సెప్ట్ను మాత్రమే తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి త్రివర్ణ పతాకం మధ్యలో ఒక బ్లూగా ఉండేటువంటి ఒక చక్రం ఉంటుంది. అది అశోకుడి ధర్మచక్రం. ఈ అశోకుడి ధర్మచక్రం అంతా కూడా బుద్ధుడు చెప్పినటువంటి ఒక థియరీ ఉంటుంది. దాన్ని ఏంటి అంటే డిపెండెంట్ ఒరిజినేషన్ థియరీ అని ఉంటుంది. అంటే మనిషికి ఉండేటువంటి దుఃఖం ఎట్లా ఉంటుంది, ఆ దుఃఖానికి కారణం ఏమిటి, ఆ దుఃఖం దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక 12 అంచెలతో ఉన్నటువంటి ఒక ఫార్ములా లాగా ఉంటుంది. ఈ 12 అంచెలతో ఉన్నటువంటి ఈ ఫార్ములా మళ్ళీ వీటన్నిటికీ కూడా
వాటన్నిటికీ కౌంటర్‌గా ఎట్లా అయితే బాగు చేసుకోవచ్చు, ఒక దుఃఖం నుంచి ఎట్లా విముక్తులు కావచ్చు అనేటువంటి ఈ 12+12 మొత్తం 24 ఆకులు తోటి ఒక దుఃఖం నుంచి ఒక శాంతి స్థాపనకి ఎట్లా వెళ్ళాలి, ఒక వార్ నుంచి ఒక ఒక శాంతి విజయానికి ఎట్లా వెళ్ళాలి, ఒక మృగం నుంచి ఒక మానవుడిగా ఎట్లా ఎదగాలి, ఒక మనిషి నుంచి ఒక మహోన్నతుడిగా ఎట్లా ఎదగాలి అనేటువంటి ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకు తెలియనటువంటి దాంట్లోనే మనం చూస్తున్నటువంటి ఈ ధర్మచక్రంలో పొదిగి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధం యొక్క కాన్సెప్టు, ఈ అశోకుడు ఇతని కాన్సెప్టు, ఈ రెండిటి ద్వారా మనం భారత రాజ్యాంగంలో వాటి ఛాయల్ని, వాటి యొక్క పోకడల్ని, వాటి యొక్క అద్భుతమైనటువంటి విలువల్ని మనం ఇంకా పొందుపరుచుకొని ఉన్నాం. ఆ కాన్సెప్ట్స్నే మనం ప్రస్తుతం ఫాలో అవుతున్నాం. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనేటువంటి ఈ మూడు కూడా ఖచ్చితంగా బౌద్ధం నుంచి తీసుకున్నవే. ఈ తీసుకున్నటువంటి ఈ మూడు విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. మనుషుల మధ్య ఎప్పుడైతే అసమానత ఉంటుందో ఆ అసమానతలకి మొత్తం కూడా చెక్ పెట్టేది బౌద్ధం మాత్రమే. తద్వారా వచ్చినటువంటి ఈ అశోకుడు ఏర్పరిచినటువంటి ఈ సమానత్వం అనేటువంటి దాని మీద చెక్కినటువంటి శాసనాల్లో ప్రతి దాంట్లో కూడా ఈ సమానత్వం ఉంటుంది. ఈ సమానత్వంతో పాటు సౌభ్రాతృత్వం ఉండాలి, లిబర్టీ ఉండాలి, మనిషికి స్వేచ్ఛ ఉండాలి. ఇవన్నీ కూడా గతంలో శాసనాల్లో ఎక్కడా కూడా లేకపోగా వీటన్నిటినీ కూడా ఎక్కడో ఒక దేవుడి కోసమో లేకపోతే మరో రకమైనటువంటి అదృశ్య రూపాల కోసమో నాన్ వైలెన్స్ని చూపించేవాళ్ళు. ఇంకా అనేక రకాలైనటువంటి కర్మలు, క్రతువులు, అనేక రకాలైనటువంటి హింసా విధానాల ద్వారా దేవుళ్ళకి ఆఫర్ చేయటం ద్వారా శాంతి లభిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వైదిక మతస్థులు, వైదిక మతస్థులతో పాటు వైదిక రాజులు కూడా ఇదే పోకడలో ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టి సమానత్వం అనేటువంటిది ఉండాలి అనేటువంటిది తన ప్రతి శాసనంలో కూడా చెక్కించాలి. ఇది భారతదేశంలోనే కాదు, శ్రీలంక, జపాన్, చైనా, మయన్మరు, ఇంకా చాలా నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ వెళ్ళిపోగా తర్వాత పాకిస్తాను, కాందహారు, ఇంకా అనేక కంట్రీస్ కూడా చాలా వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి శాసనాలు ఇప్పటికీ రాతి మీద అట్లాగే చెక్కి ఉన్నాయి. వాటన్నిటి యొక్క ఈ ప్రతిమలే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ప్రతి ఫ్రేమ్లో కూడా నాన్ వైలెన్స్ కనపడుతుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఈక్వాలిటీ కనపడుతుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం కనపడుతుంది. ఇంత గొప్ప కాన్సెప్ట్ ఉన్నటువంటి ఈ బుద్ధిస్టు కాన్సెప్టు, తద్వారా వచ్చినటువంటి ఒక కింగ్, ఒక గ్రేట్, ఒక వారియరు ఇట్లా పరివర్తన చెంది ఒక ఎంపరర్గా ఎదిగి తను కూడా శాంతి మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో తను ఈ సర్వమాన సౌభ్రాతృత్వం కోసం ఇన్ని రకాలైనటువంటి శాసనాలు చెక్కించాడు. ఈ శాసనాలన్నిటినీ కూడా ఏ చరిత్ర కూడా రికార్డు చేసి ఏ చరిత్రలో పాఠ్యాంశంలా పెట్టుకోలేదు. ఎందుకు అనంటే మిగతా రాజులు అంతా కూడా హిందూ రాజులు, రాసిన బుక్స్ రాసినంత వాళ్ళంతా కూడా హిందూ రైటర్స్ కావచ్చు. సో తద్వారా బుద్ధుడి కాన్సెప్ట్ని లేకుంటే అశోకుడి యొక్క కాన్సెప్ట్ని ఎలినేట్ చేశారు. టోటల్గా దాన్ని మర్చిపోయినట్టు చేశారు. ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి. సో ఈ మిస్ అవుతున్నటువంటి ఇట్లాంటి ఈ క్షణాల్లో, ఇటువంటి ఈ టైంలో ఇలాంటి ఈ ఎగ్జిబిషన్ అనేటువంటిది చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని స్టూడెంట్స్కి అందరికీ తెలియాలి, ఇంకా స్కాలర్స్కి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా ఇది ఒక మంచి సౌభ్రాతృత్వం కలిగినటువంటిది, సమానత్వాన్ని కలిగినటువంటి భారతదేశం మళ్ళీ ఆవిర్భవించాలి అనేటువంటి ఉద్దేశంతో దాంట్లో ఒక చిన్న ప్రయత్నంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఇది ఈ ప్రక్రియను చేపట్టింది. సార్, ఒక మాటలో చెప్పండి, అశోకుడిని వాళ్ళ పిల్లలను ప్రపంచ దేశాలకు పంపించి బౌద్ధాన్ని ప్రచారం చేయాలి, సమానత్వానికి ప్రతీకలుగా ఉండాలని చెప్పిన సందర్భం కదా. మీరు ఈ మధ్యలోనే శ్రీలంకకు వెళ్ళి అక్కడ బౌద్ధం యొక్క స్ఫూర్తి, ఆ సమానత్వం యొక్క విలువనికి తీసుకొచ్చి ఈ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని చేస్తూ సమానత్వం వైపు నడుస్తున్నారు అనే ప్రచారం బయట జరుగుతూ ఉన్నది. ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని వందల మంది వచ్చిన సందర్భం. దీని పట్ల ఒక నిమిషంలో మీరు చెప్పండి. అయితే మనుషులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు నాలెడ్జ్ కోసం.
అది నాకు కొంచెం ఎక్కువగా ఉంది. నేను ఎక్కువగా ప్రయాణాలు చేయాలనుకుంటాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్రేమ్‌లో ఉన్నటువంటి లొకేషను, ఇండియాలో ఉన్న ఇవన్నీ కూడా నేను చూశాను. సో, దాంతో పాటు బౌద్ధం మీద ప్రత్యేకమైన అభిమానంతోటి శ్రీలంకగా కూడా వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఒక కాన్ఫరెన్స్‌లో నేను పార్టిసిపేట్ చేసి శ్రీలంకలో ఒక 3 డేస్ ఉండి అన్నీ తిరిగాను. భారతదేశంలో కనిపించినటువంటి గొప్ప కల్చరు, బౌద్ధానికి సంబంధించినటువంటి గొప్ప చరిత్ర, గొప్ప ఒక రిచ్‌నెస్ ఆఫ్ హెరిటేజ్ ఉందక్కడ. సో, అంత గొప్ప హెరిటేజ్ అక్కడుంది. ప్రతి కార్నర్‌లో అక్కడ బుద్ధుడు స్టాచ్యూలు దాదాపుగా 20 ఫీట్లతోటుంటది. మినిమమ్ అది. అంత పెద్ద పెద్ద గుళ్ళు, అంత పెద్ద పెద్ద ఆరామాలు, ఆ కాన్సెప్ట్‌ని బాగా చాలా వంట పట్టించుకొని, దాన్ని మొత్తం కూడా ఫాలో అయ్యేటువంటి విధానంలో శ్రీలంక మొత్తం కూడా బుద్ధిస్ట్ కాన్సెప్ట్‌తో నడిచేటువంటి కంట్రీ. సో, అలాంటి కంట్రీ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో, ఈ విజ్ఞానం అనేటువంటిది అందరికీ పంచాలి. ఇందులో ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. సమానత్వంగా ఉండాలి. కులమత భేదాల పట్టింపు ఉండకూడదు. సర్వమతాల్ని కూడా ఈక్వల్‌గా చూడాలి. నాన్ వైలెన్స్ అనేటువంటి దాన్ని ఫాలో కావాలి. ఇదే కదా! ఇంతకంటే కూడా గొప్ప ఫిలాసఫీ కూడా అవసరం లేదు కదా మనుషులకి. హింస చేస్తున్నావు, అహింస వద్దు, అహింస మార్గంలో ఉండండి. హెచ్చుతగ్గులు, తారతమ్యాలు, కులమత భేదాలు, ప్రాంతీయ, జాతీయ భేదాలు, విద్వేషాలు, లేకపోతే మతానికి సంబంధించి రెచ్చిపోయేటువంటి ప్రకటనలు చేసి మనుషుల మధ్య ఒక రకమైనటువంటి వైరాల్ని పెట్టేటువంటి కాన్సెప్ట్స్ వద్దు. సమానత్వంగా ఉండటం అనేటువంటి విషయానికే కదా గొప్ప విషయం. ఆ గొప్ప విషయం యొక్క ఉద్దేశంతోటే దానికోసమే ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అది ఈ ఆర్ట్స్ కాలేజ్ ద్వారా జరిగితే ఇక్కడున్నటువంటి ఈ న్యూసు ప్రపంచానికి తొందరగా తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతోటి ఒక చిన్న ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి, దీన్నంతా మీరు ఆర్గనైజ్ చేశారు సార్ నిర్వహణలో. వాస్తవానికి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి? మీరు దీని నుంచి సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా నేను డాక్టర్ హేమంత్ త్రిపుడే కమిషనర్ ఈపీఎఫ్ఓ గారికి హృదయపూర్వక జైబీని తెలియజేసుకుంటున్నాం. సార్ పర్సనల్ కలెక్షన్ నుంచి దాదాపుగా ఇక్కడ మనం ఒక 30 చిత్రపటాలు చూడొచ్చు. అశోకుని టైంలో ఉన్నటువంటి అనేక శిలాశాసనాలను ఆయన ఫోటోగ్రాఫ్ చేసుకొని, తద్వారా అందులో ఉన్నటువంటి సింబలిజాన్ని, అక్కడ ఉన్నటువంటి అనేక ఫిలాసఫీని మన స్వాతంత్ర సమర తర్వాత భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాసుకున్నప్పుడు ఆ స్పిరిట్‌ని తీసుకొని మనము అశోకుని ధమ్మచక్రాన్ని మన జాతీయ జెండాలో పొందుపరుచుకున్నాం. అట్లనే 3 సింహాలను ఈ దేశానికి చిహ్నంగా మనం పెట్టుకున్నాం. ఇవన్నిటి వెనకాల ఉన్నటువంటి ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ కావచ్చు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, డొమెస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇదంతా కూడా కేవలం ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్‌గా 2300 సంవత్సరాల క్రితం అశోకుని టైంలో వచ్చినదే అతి పురాతనమైన ఎవిడెన్స్ మనకి ఈ దేశానికి. ఏ ఎవిడెన్స్ ఇంతకంటే మించిన పురాతనమైన ఎవిడెన్స్ లేదు. సో, ఈ ఎవిడెన్స్‌తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీని తీసుకొని అశోకుడు ఏ ఫిలాసఫీ మీదనైతే ఈ దేశాన్ని నిర్మించిండో అదే నిర్మాణం, అదే దశలో మళ్ళీ మన భారత రాజ్యాంగం కూడా ఉంది. సో, అటువంటి విలువలను తిరిగి ఈ నవతరానికి అందించాలన్న ఉద్దేశంతోని ఐఏఎస్ హేమంత్ త్రిపుడే గారు తీసినటువంటి ఆ కార్యక్రమాన్ని మేము ముందు తీసుకుపోవడం కోసం వాలంటీర్ చేస్తూ అరుణ్ కుమార్ కావచ్చు, మేము కావచ్చు, వంశీ సార్తోని కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇది చేయడం జరిగింది. అన్న మీరు చెప్పండి, ఒక జాతీయ నేతగా ఇక్కడికి సందర్శనకు వచ్చిండ్రు, అందులో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ కూడా వచ్చినట్టుంది, మీకు పిహెచ్డి రీసెంట్గా కంప్లీట్ అయినట్టుంది. అసలు మీ యొక్క కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో లోపల మౌర్య సామ్రాజ్యంలో అశోక చక్రవర్తి పాలనా సమయంలో అతను బుద్ధిజం యొక్క సూత్రాలు, జీవన విధానాలు, సమాజానికి బుద్ధిజం ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో సమాజం ఎలా ఉండాలని చెప్పి తన శాసనాల ద్వారా ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని వ్యాపింపజేస్తూ చాలా కృషి చేశాడు. ఈరోజు ఈ చిత్రపటాలు మనం చూసినట్టయితే ఏదైతే బుద్ధుడు అవలంబించిన జీవన విధానం కావచ్చు, బుద్ధిజంలో ముఖ్యంగా త్రిపిటకాలు ఏం చెప్తా ఉన్నాయి, అదేవిధంగా 4 నోబుల్స్ ఏం చెప్తా ఉన్నాయి, 8 ఫోల్డ్ పాత్ యోగా ఏం చెప్తా ఉన్నది, అదేవిధంగా బుద్ధిజం భవిష్యత్ తరాలకు ఎంత అవసరం అనేది ఈరోజు ఈ చిత్రపటాల ద్వారా, ఈ ప్రదర్శన ద్వారా ఈరోజు ఇక్కడ తెలియచేయదలుచుకున్నాము. ఈ యొక్క చిత్రపట ప్రదర్శనకు ఈ గ్యాలరీకి కృషి చేసినటువంటి
వ్యక్తులు ప్రధానంగా మా ఫిలాసఫీ హెచ్ఓడి వంశీధర్ సార్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ సమాజం కూడా బుద్ధిజం యొక్క అహింస కావచ్చు, ప్రేమతత్వం కావచ్చు, జీవన విధానం కావచ్చు, సోదరత్వం కావచ్చు, ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండేందుకు ఎలాంటి అహింస లేకుండా యుద్ధాలు కావచ్చు ఇవన్నిటికీ దూరంగా ఉండి మానవ జీవన ప్రమాణాలను పెంపొందించుటకు, ప్రపంచంలో శాంతిని పెంపొందించుటకు బౌద్ధమే మార్గం. మరి బౌద్ధానికి కృషి చేసినటువంటి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు, అదేవిధంగా అశోకుని తర్వాత మిగతా చాలా రాజులు కూడా కృషి చేశారు. కానీ అశోకుని యొక్క శాసనాలే అతని యొక్క ఆధారాలతో సహా ఈ ప్రపంచంలో మనకు ఇప్పటికీ మనం అక్కడక్కడ వెలికి చూస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా ఆధారాలు అశోకుని యొక్క శాసనాల ద్వారా, బుద్ధిజం యొక్క ఆధారాలు శాసనాల ద్వారా మనకు లభ్యమైతే ఇంకా ప్రపంచానికి మనం ఒక గొప్ప బహుమానం మన తరాలకు ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క అశోకుని యొక్క విలువలను, బుద్ధిజం యొక్క జీవన విధానాన్ని, విలువలను కూడా ఈ యొక్క ప్రజలు ఆచరించి మరి అందరూ ఆ పరంగా ముందుకెళ్ళాలని చెప్పి మేము ఇక్కడ ఆశిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క గ్యాలరీ యొక్క ఫోటో ప్రదర్శన, చిత్ర ప్రదర్శన ఏర్పడేసినటువంటి ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రొఫెసర్ వంశీధర్ సార్ గారికి రీసెర్చ్ స్కాలర్గా, ఈ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఒక పిహెచ్డి బుద్ధిజం మీద అయిపోయిన ఒక రీసెర్చ్ స్కాలర్గా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న మీరు చెప్పండి, నిన్న మీరు రాత్రి 8-9 గంటల దాకా ఇక్కడ ఉండి ఇదంతా చూసుకున్న సందర్భం కదా, అసలు ఈ తెల్లారి ఇన్ని వందల మంది వచ్చి అసలు ఇవన్నీ పెట్టి ఈ ఎగ్జిబిషన్ లాగా పెట్టి ప్రపంచానికి ఇట్లా చూపెట్టడము, దీని యొక్క మీ పట్ల మీ దృష్టిలో ఉన్న ఉద్దేశం ఏంది, అసలు ఏ కాంటెక్స్ట్లో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఓకే, సో దోస్ హూ ఫర్గాట్ హిస్టరీ దే కాంట్ మేక్ హిస్టరీ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి ప్రతిరూపమే ఈనాడు మనం కండక్ట్ చేసుకున్న ఎగ్జిబిషన్. డాక్టర్ హేమంత్ త్రిపుడే గారి ఆలోచనల నుంచి వచ్చిన ఈ ఎగ్జిబిషన్ని ప్రపంచానికి అందించడానికి, ఎస్పెషల్లీ మన తెలుగు నేలకు అందించడానికి ఆయన చేస్తున్న కృషి, ఇది దాదాపు హైదరాబాద్లో 18వ ఎగ్జిబిషన్. ఇది ఇప్పటి వరకు చాలా ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మెయిన్గా మీరు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఎగ్జిబిషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మనం ప్రజెంట్ చేయాలన్న ఒక సదుద్దేశంతో సార్ చేస్తున్న కృషికి నేను కూడా నా వంతుగా నా సమయాన్ని కూడా ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీ దాకా డాక్టర్ వంశీధర్ గారి నిర్వహణలో ఇది మన స్టూడెంట్స్ అందరికీ చాలా గొప్ప ఇంట్రడక్షన్ అయిందని నేను అనుకుంటున్నాను బ్రదర్. సో ఏ చరిత్రనైతే సమాజం మర్చిపోయిందో ఆ చరిత్రని మనం మళ్ళీ ఈ సమాజానికి అందించడమే ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు నరేందర్, అసలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సందర్శించినావు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ వంశీధర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఆయన ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక ఎంపరర్స్ అండ్ మోన్యుమెంట్స్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టుకున్నాము. మరి ఈరోజు సమాజంలో అనేక ఎగ్జిబిషన్స్ మనం చూస్తున్నాము. కొన్ని అసలు ఏ ఉద్దేశంతో వస్తున్నాయి, అసలు ఏ మోటివ్తో వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. అనేక అసత్యాలు ఈరోజు సమాజంలో ప్రచారం ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఈ సమాజంలో మరి సత్యాన్ని ప్రచారం చేసేటువంటి ఈ ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది యాజ్ ఏ ఫిలాసఫీ స్టూడెంట్గా. మరి సత్యం అనేది కూడా ఎప్పుడు మరి 2500 సంవత్సరాల నుంచి అంబేద్కర్, ఫూలే వీళ్ళందరూ ప్రచారం చేసినప్పటికీ మరి నూతన యుగంలో, ఈ నూతన కలియుగంలో కానీ అసలు ఇటువంటి ఈ రీసెంట్ డేస్లో ఇటువంటి ఎగ్జిబిషన్లు అనేవి చాలా కరువైనాయి. సో ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా మరొకసారి విద్యార్థులను కానీ, స్కాలర్స్ని, ప్రజలందరినీ మరి ఇంకోసారి బుద్ధుని బోధనలు, బుద్ధుని యొక్క ఎన్లైట్మెంట్, బుద్ధుని యొక్క వెలుగులోకి మళ్ళీ ఇంకోసారి ప్రజలను తీసుకుపోయే విధంగా ఈ ఎగ్జిబిషన్స్ ఇట్నే కొనసాగి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు, స్కాలర్స్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.